కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు పరివాహక ముంపు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించారు. ముంపు బాధిత ప్రజలతో వస్తువులపై నేతలు ఆరా తీశారు. ప్రమాదపరితంగా ప్రవహిస్తున్న బుడమేరు వంతెనను జేసీబీ సాయంతో దాటారు టీడీపీ నేతలు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూటమి పార్టీల నేతలందరం అండగా ఉంటామని ముంపు బాధిత ప్రజలకు భరోసా ఇచ్చారు. దాదాపు 12 లక్షల క్యూసెక్స్ ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైందని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. అంటే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా 12 లక్షల క్యూసెక్స్ని అక్కడి నుంచి విడుదల చేయాలి. ఇప్పటి వరకు దాదాపు మనకు తెలిసినంతవరకు ఒక 100 సంవత్సరాల చరిత్ర కానీ 150 సంవత్సరాల చరిత్ర కానీ చూసినట్లయితే ఇంత వరద 12 లక్షల క్యూసెక్స్ ఎప్పుడు కూడా రిలీజ్ చేయాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దయచేసి మీకున్నటువంటి అధికారులు ఏదైతే మీకు సూచించారో మీరు పునరావాస కేంద్రాలకి దయచేసి వెళ్ళమని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము కే కొత్తపాలెం గ్రామం దగ్గర ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రజలు చాలామంది ఈ కరకట్ట మీదనే నివసిస్తూ ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు. అది మంచిది కాదు. చీకటి పడితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మీరు పునరావాస కేంద్రాలు ఏదైతే కలెక్టర్ గారు ఆల్రెడీ అరేంజ్ చేశారో వాటికి వెళ్ళండి. 1 or 2 డేస్లో ఇదంతా వరద తగ్గిపోయింది. తిరిగి మీరు మళ్ళీ మీ నివాసాలకి మీ గ్రామానికి వెళ్ళొచ్చు.